హలో ఎవ్రీవన్, మన పైథాన్ సిరీస్లో ఈరోజు మనం పైథాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి పైథాన్ డౌన్లోడ్ అనేది టైప్ చేయాలన్నమాట. టైప్ చేసిన తర్వాత ఇక్కడ python.org ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది డిస్ప్లే అవుతుంది అనమాట. దీంట్లో డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఫర్ ద విండోస్ అనమాట. విండోస్కి ఒకవేళ మీరు విండోస్ కానీ లైనక్స్ కానీ ఇంకా చాలా వాటికి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా లేటెస్ట్ వర్షన్ తర్వాత వచ్చే వర్షన్ వచ్చేసి 3.14 అనమాట. ప్రస్తుతానికి మనం 3.13.3 అనేది డౌన్లోడ్ చేసుకోబోతున్నాం. జస్ట్ ఇక్కడ ఒక క్లిక్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలన్నమాట. ఇట్లా ఇన్స్టాల్ అడ్వాన్స్ ఆప్షన్స్ అని వచ్చింది. ఇక్కడ చెక్ బాక్స్ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలన్నమాట. తర్వాత ఇన్స్టాల్ అని నొక్కితే సరిపోయింది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆ గ్రీన్ లైన్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఇది అనేది పాపప్ అవుతుంది అనమాట. పాపప్ అయిన తర్వాత స్టెప్ అప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇంకా మనం ఇది క్లోజ్ అనేది క్లిక్ చేయవచ్చు అనమాట. తర్వాత సర్చ్ బార్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అనేది క్లిక్ చేద్దాం అనమాట. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైథాన్ స్పేస్ డాష్ వర్షన్ అనేది ఇవ్వగానే చూసారా, ఇక్కడ 3.13.3 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో ఇది కమాండ్ ప్రాంప్ట్ ఎందుకు ఓపెన్ చేసామంటే అసలు వర్షన్ అనేది మన సిస్టంలో వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి. సో 3.13.3 అనేది లేటెస్ట్ వర్షన్. సో ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అసలు మన చిన్న కోడింగ్ అనేది చేద్దాం అనమాట. అదంతా క్లోజ్ చేసాం. ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం అనమాట. తర్వాత IDLE అనేది టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి పైథాన్ ఓపెన్ అయింది. ఓపెన్ చేద్దాం. ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది రాసుకున్నాం అనమాట. వచ్చేసి నేమ్ వచ్చేసి ఈజీ కోడ్ హబ్ అనమాట. DE కోడ్ హబ్ అనేది టైప్ చేద్దాం. దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ నేమ్. దీన్ని రన్ చేయడానికి విండోస్ ఆల్ట్ ఎంటర్ అనమాట. చూసారా, ఇది రన్ అవుతుంది. ఈజీ కోడ్ హబ్ అనేది ప్రింట్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. అది అయిపోయిన తర్వాత ఎంటర్. తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు num is equals to 10 ప్రింట్ ఆఫ్ num అనేది ప్రింట్ చేద్దాం. 10 అనేది ప్రింట్ అయింది. ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది.